నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన శంకర్ సింగ్ కళాకారు దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎక్కడో అంటే లొకేషన్ వచ్చేసి మన దూల్పేటలో డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఆ డబుల్ బెడ్రూమ్ క్వైట్ ఆపోజిట్ శంకర్ సింగ్ అన్న వాళ్ళది షెడ్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మన బొజ్జగన పయ్యలు మన ఉందంటే నేను వచ్చినప్పుడు కలరింగ్ వర్క్ ఒకటే కంప్లీట్ కావడం జరిగింది. ఐ పెయింటింగ్ కంప్లీట్ కాలేదు. చూసుకున్నట్టయితే ఐ పెయింటింగ్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఐ పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉన్నది గణేశుడు ఏందని మాత్రం టోటల్గా మాత్రం వీడియో రూపంలో చూపిస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే నా వీడియో స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి, ఓకేనా. లో డబుల్ బెడ్రూమ్ క్వైట్ ఆపోజిట్ అన్న వాళ్ళ షెడ్ ఉంటుంది. ఇక్కడ చూసుకుందాం లోపల పోయి. నేను కూడా రాక చాలా రోజులు అయిపోయింది. ఇక్కడ ఫస్ట్గా చూసుకున్నట్టయితే ఒక మోడల్ విగ్రహాన్ని అయితే చూపిస్తా మీకు. ఇక్కడ భారీ బొజ్జ గణపయ్యలు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మీకు హైట్ పరంగా అంటే అన్న కాంటాక్ట్ నెంబర్ చూసుకోవచ్చు, కాల్ చేసుకోవచ్చు. అండ్ అలానే మాట్లాడుకోండి హైట్ కానీ రేట్ కానీ అని. ఇట్లా ఫస్ట్గా మన బొజ్జగనపయ్యను చూసుకున్నట్టు సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి సింహాసనం పైన. అండ్ అలానే న్యాచురల్గా పంచ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మాత్రం అన్న వాళ్ళు అయితే మాత్రం పంచకైతే డిజైనింగ్ వర్క్ అయితే చేయడం జరిగింది. అండ్ పంచా బ్లూ కలర్, ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ లైట్గా చూసింది కదా. అండ్ కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ అలానే గ్రీన్ కలర్ షేడింగ్స్తోని ఇక్కడ ఋషులు అయితే బ్యాక్ డ్రాప్న రావడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఒక చేతిలో తామరపు, ఒక చేతిలో శంఖం చూసినట్టయితే మన ఋషులకు కూడా కొంచెం డిఫరెంట్గా అయితే మాత్రం కలరింగ్స్ అయితే కావడం జరిగింది. బాడీ కలర్స్ అయినా అండ్ షాల్వా కలర్స్ అయినా పంచ కలర్స్ అయినా చూసింది కదా. అండ్ చూసుకోవచ్చు మూసికొని చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఆభరణాలు కూడా మాత్రం చాలా నిండుగా అయితే రావడం జరిగింది. అండ్ బొజ్జగనపై ఐస్ మాత్రం చూసింది కదా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో ఐస్ మాత్రం. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం అండ్ ఓం వచ్చింది కదా. అండ్ ఇంకో భారీ బొజ్జగనపయ్య అయితే చూద్దాం. ఇక్కడ ఈ బొజ్జగనపయ్యని చూసుకున్నట్టయితే కూడా పంచ న్యాచురల్ పంచ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మాత్రం పంచ అయితే రావడం జరిగింది చూడండి. వైట్ కలర్ స్కై బ్లూ షేడింగ్, లైట్గా షేడింగ్తోని బ్లూ కలర్ షేడింగ్స్తోని డిజైనింగ్ వర్క్ మాత్రం చాలా నీట్గా మాత్రం రావడం జరిగింది కదా. మంచిగా అంటే చక్కల ముక్కలు అయితే వేసుకుంటే కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేశుడు. ఈ గణేశుని చూసుకున్నట్టయితే స్పెషల్గా వచ్చేసి 8 హ్యాండ్స్ ఉండడం జరిగింది. 8 హ్యాండ్స్తో అయితే మాత్రం గణేశుడు అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క చేతులలో ఇక్కడ 3 చేతులలో ఒకటి వచ్చేసి ఆశీర్వాదం చేయి, ఇది హ్యాండ్ మూవ్మెంట్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా హ్యాండ్ మూవ్మెంట్ అనేది ఇంకా వర్క్ అవుతుంది కదా, దానికోసం అన్న వాళ్ళు అయితే చేయలేదు. ఒక చేతిలో బ్రహ్మ, ఒక చేతిలో విష్ణు, ఒక చేతిలో మహేశ్వరుడు చూసింది కదా ఎంత బాగుందో. ఐ పెయింటింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కిరీటం ఇంకా అన్న వాళ్ళు అయితే ఫిక్స్ చేయలేదు. ఈ కిరీటం అయితే మాత్రం ఈ విగ్రహానికి అయితే రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ఏంటంటే ఇది కిరీటం పెట్టవచ్చు తీయచ్చు కూడా. అంటే మనం ఒకవేళ రోడ్డు మీద పోతుంటే వైర్లు ఇట్లా తాకుతాయి కదా, తాకినప్పుడు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ 3 చేతులలో చూసుకుంటే ఇక్కడ పైన అమ్మవారు, మన లక్ష్మీ అమ్మవారు అండ్ సరస్వతి అమ్మవారు అండ్ పార్వతీ మాత ఉండడం జరిగింది. గణేశునికి నిండుగా ఇంకా మన గజమాల కూడా అయితే నిండుగా అయితే రావడం జరిగింది చూడండి. బొజ్జ పైన కూడా స్నేక్స్ వచ్చింది కదా, స్నేక్స్ కూడా ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే అవుతుంది స్నేక్స్కి. చూసుకోవచ్చు. ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే రావడం జరిగింది చూడండి. చూసుకోవచ్చు. మూసి చూసుకుంటే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉన్నది. అండ్ ఐ పెయింటింగ్ మాత్రం చాలా చాలా నీట్గా అయితే మాత్రం ఐ పెయింటింగ్ అయితే రావడం జరిగింది. ఎక్సలెంట్ ఫినిషింగ్తో. ఇంకొకటి ఏంటంటే మేబీ అక్కడ ఇంకొక బొట్టు రావాలి. ఆ బొట్టు కూడా డిజైనింగ్ అయితే మాత్రం మేబీ ఇవ్వాలని రేపట్లో అయిపోతుంది. చూసింది కదా. అండ్ బాడీ కలర్ కూడా చాలా నీట్గా బాడీ కలర్ కూడా గణేశునికి అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క చేతికి కడాలు చూసింది కదా. కిరీటాన్ని చూసుకున్నట్టయితే మన వెంకటేశ్వర స్వామి వారి ఫేస్ చూసింది. ఈ కిరీటం అనేది ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఫేస్, ఇక్కడ కిరీటం ఉంది కదా, ఈ కిరీటం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇక్కడ పైన అయితే ఫిక్స్ అయితే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వర్క్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలానే నా వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, దాంట్లో ఫాలో చేయాలంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి
నా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. నా ఛానల్ మరి కలుస్తా, మరి కొత్త కొత్త వీడియోతోని ముందుకు వస్తాను.